పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా విశ్వరూపా దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా, ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు, కమలాసనుడైన ప్రజాపతియగు బ్రహ్మదేవుడు, సమస్త ఋషులు, వాసుకి మొదలుగా గల దివ్య సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. విశ్వేశ్వర విశ్వరూప, అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో, నేత్రములతో ఒప్పియున్న, సర్వత్రా వ్యాపించియున్న నీ అనంత రూపమును గాంచుచున్నాను. అట్లయును ఆది మధ్యాంతములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరములై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నా యందు దయ ఉంచి ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. హే విష్ణు, కిరీట చక్ర గదాధరుడవై, సర్వత్రా ప్రకాశమానుడవై, ప్రభాపుంజ స్వరూపుడవై, దర్శింపనశక్యుడవై, ప్రదీప్తాగ్ని సూర్యప్రభా కలితుడవై, అప్రమేయ దివ్య స్వరూపుడవైన నిన్ను ఎల్లెడలా గాల్చుచున్నాను. ఓ పరమాత్మ, నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరమధాముడవు, విశ్వవ్యాపివి. ఓ మహాత్మా, వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, ప్రపితామహుడును నీవే. నీవే, నీకు సహస్ర వందనములు, మరల మరల వందనములు, వందనములు. ప్రతి చోట ఇదే భావోద్వేగం ప్రభు. ఇట్లా దాన్ని వర్ణించే ఏదో తెలియని ఒక దీంట్లో తీసుకెళ్ళవగా 35 శ్లోకాలు ప్రభు. ఇది అమెరికాలో కాదు, ఇది ఎక్కడ పారినా నేనే దర్శిస్తున్న అనుభూతి. అది చూసి అర్జునుడి భావోద్వేగం ఆగలేదు, ఇంకా రికలెక్ట్ చేసుకోవడం మొదలెట్టాడు. కృష్ణుడిని పరమాత్మతో నేను బావా అంటూ భుజం మీద చేతులు వేసి, గతంలో నేను పిచ్చి పిచ్చి వేషాలు ఏమన్నా వేశానా, ఏమన్నా పిచ్చి మాటలు ఏమన్నా మాట్లాడానా, ఏమన్నా మనసులో పెట్టుకుని ఉంటాడా, అలా బాధపడతాం మొదలెట్టాడు. కాళ్ళ మీద పడిపోయి అంటాడు, పరమాత్మ క్షమించు, వాసుదేవ క్షమించు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం తత్క్షామయే త్వామహం అప్రమేయం. అచ్యుత,
నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని పొరబాటును అలక్ష్యముగా సంబోధించియుంటిని. విహార శయ్యాసన భోజన సమయములలో గాని, ఏకాంతమున గాని, అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచియున్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపుము. ఓ అప్రమేయ, నా అపరాధములన్నింటినీ క్షమింపుము. మిత్రుని అపరాధములను మిత్రుని వలను, ప్రేయసి అపరాధములను ప్రియుని వలెను, పుత్రుని అపరాధములను తండ్రి వలెను నా అపరాధములన్నింటినీ క్షమించుము పరమాత్మ అని ఏడుస్తున్నాడు.